హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. కలవని మనసుల కలయిక కళ్యాణంతో సాధ్యమా? ఎపిసోడ్ 1. నాతోనే నువ్వు నీతోనే నేను, ఒకరికి ఒకరం, ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేని ఇద్దరులా కనిపించే ఒక్కరం. గమనం గమ్యం, సాహిత్యం సంగీతం, సంకల్పం లక్ష్యం, గమకం స్వరం, నమ్మకం బంధం, అక్షరం పాదం, పాదం పయనం, దారం హారం, నువ్వు నేను ప్రేమ నీ సాహిత్య అని తన ప్రియసఖి ఇచ్చిన జ్ఞాపకాన్ని చూస్తున్న తన కన్నీటి బిందువులు ప్రేమ అనే పదాన్ని తడిపేశాయి. నీటి మీద రాతలా నా కన్నీరు ఈ ప్రేమ అనే పదాన్ని చెరపగలదేమో, కానీ నా గుండెల్లో నీ మీద ప్రేమను చెరపలేదు అని మనసులోనే బాధపడి తన ప్రియసఖి గుర్తులని ఎవ్వరూ గుర్తించని చోట దాచి మంచానికి జారబడి కళ్ళు మూసుకొని మోచేతిని కళ్ళపై పెట్టుకొని తన కన్నీళ్ళకి స్వేచ్ఛను ఇచ్చాడు పృథ్వీ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసేది కళ్యాణం అని తన మనవడి పెళ్లి శుభలేఖ మీద రాసున్న అక్షరాలతో పాటుగా సముద్య వెట్స్ పృథ్వీ అనే అక్షరాలను కూడా చేతితో తాకుతూ, సముద్య ఫోటో చూశాక కూడా పృథ్వీ పెళ్ళి వద్దు అన్న పిల్లల మనసులో ఏముంది అనే విషయాన్ని ఆలోచించకుండా మన కుటుంబాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోవాలని, పిల్లల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా మీ ఆరోగ్య పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నారు. కలవని ఆ మనసుల కళ్యాణం ఎటు దారి తీస్తుందో అని అన్నారు జానకి గారు రాఘవయ్య గారితో. పిచ్చి పిచ్చి భయాలను పెట్టుకోకు జానకి, నా మనవడు మనవరాలు ఒకరికొకరు అన్నట్టు సంతోషంగా ఉంటారు చూడు అన్నారు రాఘవయ్య గారు. ఉంటారు. వాడు ఒక పిల్లని ప్రేమించాడు. ఆ విషయం నీతో చెప్పేలోపు గుండె నొప్పిని తెచ్చుకొని వాడు గుండెల్లో పెంచుకున్న ప్రేమని సమాధి చేసేశారు మీరు. వాడు వాడే టూత్ పేస్ట్ దగ్గర నుండి షూ వరకు ప్రతిదీ వాడికి నచ్చితేనే వాడతాడు. అటువంటిది వాడి జీవితంలో అతి ముఖ్యమైన పెళ్ళి మాత్రం వాడు నచ్చలేదు అన్నా చేసేస్తున్నారు మీరు. ఈ విషయం పెళ్ళి తర్వాత నా మనవరాలికి తెలియకుండా ఉంటుందా? తెలిసాక నా మనవరాలి పరిస్థితి ఏంటి? గుండెల మీద తాళిని, గుండెల్లో బాధను రెండిటినీ మోస్తూ బ్రతకాలది అని జానకి గారు ఆవేదనను కన్నీటి రూపంలో బయటికి వదిలేసే ప్రయత్నం చేశారు. అది కాదు జానకి అని రాఘవయ్య గారు అంటుంటే, ఏది కాదండి, ఏది కాదు, అసలు వాళ్ళ పేర్లే చెబుతున్నాయి కదా వాళ్ళు కలవరని అన్నారు జానకి గారు. అలా అయితే నా మనవరాలి పేరు సముద్య, అంటే సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు. కానీ దానికి కోపం తక్కువ, అనకవ ఎక్కువ. మరి తమరు ముద్దుల మనవడి పేరు పృథ్వీ, అంటే ఆ భూదేవి. కానీ ఆ భూమాతలో ఉన్న ఇసుమంత సహనం, ఓర్పు వీడిలో లేకపోగా యాటిట్యూడ్, ఈగో, కోపానికి కేర్ ఆఫ్ అడ్రస్ నీ మనవడు. వాళ్ళ పేర్లు ఉన్నట్టు వాళ్ళే లేరు కదే పిచ్చి మొద్దు. అయినా భూమి సూర్యుని చుట్టూ తిరగకపోతే ఈ కాలచక్రమే లేదు, సృష్టే లేదు. ఆ కాలచక్రాన్ని సముద్రుడు పృథ్వీ రైలు పట్టాల్లాగా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటూ నడుపుతారు. కానీ వాళ్ళ సంసార సాగరాన్ని ఇద్దరు ఒకే నావ మీద నడుపుతారు. చూస్తూ ఉండు అన్నారు రాఘవయ్య గారు. ఏమోనండి, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. పైగా ఇద్దరి మనస్తత్వాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రెండు కుటుంబాల కలయిక కోసం కలవని ఆ మనసుల కలయిక కళ్యాణంతో సాధ్యమా అని అన్నారు జానకి గారు. రాఘవయ్య గారు చిన్న నవ్వుని నవ్వి, త్వరగా పడుకో, రేపే నా మనవణ్ణి పెళ్లి కొడుకుని చేస్తారు, త్వరగా పడుకో మీకు అన్నారు. మీకు ఏమాత్రం దిగులు ఎందుకు లేదండి, మన మనవళ్ళ జీవితాల గురించి అన్నారు ఆవిడ. ఇంతలో జానకి గారు కొడుకు రవి వచ్చి, ఇంకా పడుకోలేదా అమ్మా అని అడిగాడు. లేదు నాన్న, పృథ్వీ గురించి ఆలోచిస్తున్నా. వాడికి కోపం ఎక్కువ, వాడి మేనత్త అమ్మలా, నా మనవరాలిది నీ పోలిక, ఇద్దరికీ పొంతన కుదిరేలా కనిపించట్లేదు నాన్న అని అన్నారు ఆవిడ. నువ్వే అన్నావుగా వాడికి కోపం ఎక్కువ వాళ్ళ అమ్మలా అని. మరి కూల్గా ఉండే నేను హాట్గా అరుస్తూ ఉండే అవని కలిసి ఉండలేదా అమ్మ ఇన్నాళ్ళు అన్నాడు రవి. నిజమే అనుకో అని జానకి గారు అన్నారు. అనుకోవడం కాదు, నిజమే కదా అన్నారు రాఘవయ్య గారు. అయినా పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుంచి పెళ్లి కూతురి అప్పగింతల వరకు, అంటే పెళ్లి కొడుకుతో నాతి చరామి అంటే ప్రమాణం. జీవితాంతం నీ ప్రతి కష్టంలోనూ, సుఖంలోనూ, బాధలోనూ, సంతోషంలోనూ నేను భాగస్వామినవుతాను అని నాతి చరామితో మొదలుపెట్టి ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, మనస్పర్ధలు వచ్చినా మన ప్రేమను మాత్రమే గుర్తుపెట్టుకుని కడవరకు నిన్ను విడువను అని ఒకసారి జతపడ్డాక ఇప్పటికీ విడిపోని జీలకర్ర బెల్లంతో ఒకరి తల మీద ఇంకొకరితో
ఒట్టు పెట్టించి మన మధ్య ఏర్పడే అందమైన అలకలు, ప్రేమలు, అల్లర్లు, తీయని గొడవలు, కసురులు, విసురులు, కొన్ని మధురమైనవైతే కొన్ని చేదు జ్ఞాపకాలుగా మిగిలిన ఆ జ్ఞాపకాలతో పాటుగా నన్ను కూడా గుండెల్లోనే దాచుకో అంటూ గుర్తు చేస్తూ గుండెల మీద ఉండే తాళి మెడలో 3 ముళ్ళు వేయిస్తారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరి తప్పటడుగులు మరొకరు సరిదిద్దుకుంటూ అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఆయురారోగ్యాలతో 7 కాలాలు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని 7 అడుగులు వేయిస్తారు. ఇలా పెళ్లిలో జరిగే ప్రతి తంతు దాంపత్య జీవితాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ కమనీయమైన కళ్యాణం కలహాలను దూరం చేసి కలవని మనసులను కూడా కలుపుతుంది అని నా నమ్మకం అన్నారు రాఘవయ్య గారు. నాది కూడా అన్నారు రవి. మీ ఇద్దరి నమ్మకం నిజమవ్వాలని ఆ దేవుడిని వేడుకుంటున్నా అని కాసేపు రవితో మాట్లాడి నిద్రలోకి జారుకున్నారు జానకమ్మ గారు. నాన్న పృథ్వీ అంటూ పృథ్వీ దగ్గరికి వచ్చారు పృథ్వీ తల్లి అవని. అవని పిలిచిన నాన్న అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి వాళ్ళ అమ్మ గొంతు వినపడడంతో స్వేచ్ఛను ఇచ్చిన కన్నీళ్ళకి సంకెళ్ళు వేసి కన్నీళ్ళని తుడిచి ఫోన్ చూస్తున్నట్లుగా నటించాడు. ఇంకా పడుకోలేదా పృథ్వీ అంటూ తల నిమురుతూ అడిగారు అవని. లేదమ్మా, మ్యూజిక్ ఆల్బమ్కి సంబంధించి కొంచెం వర్క్ ఉంటే చూస్తున్నా అని బదులిచ్చాడు పృథ్వీ. పృథ్వీ, నీకు నిజంగానే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అడిగారు అవని. అదేంటమ్మా అలా అడుగుతున్నావు అన్నాడు పృథ్వీ. నాన్నకి బాలేదని నీకు సడన్గా పెళ్ళి ఫిక్స్ చేసినప్పటి నుండి నువ్వు డల్గానే ఉంటున్నావు అని అమ్మ అలా అడిగిందిలే అంటూ వచ్చాడు పృథ్వీ తండ్రి రవి. నాన్న, మీరు కూడా పడుకోలేదా అడిగాడు పృథ్వీ. లేదు నాన్న, ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడి మీ అమ్మ కోసం వెతుకుతూ ఇలా వచ్చాను అని చెప్పాడు రవి. పృథ్వీ, నిజం చెప్పు నాన్న, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే నాకు చెప్పు. మీ తాతయ్య, నాన్న, నువ్వు ఏదో దాస్తున్నారు నా దగ్గర అని అన్నారు అవని గారు. అలా ఎందుకు అనిపించిందమ్మా అని అడిగాడు పృథ్వీ. ఎందుకంటే తన కూతురే ఈ ఇంటి కోడలుగా వస్తుంది అనే ఆనందం కానీ, తన ముద్దుల మనవడి పెళ్ళి అనే సంతోషం కానీ నాకు మీ గ్రానీలో కనపడట్లేదు. మీరందరూ ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది నాన్న. మన 2 కుటుంబాలు కలవాలని నువ్వు ఈ పెళ్ళిని బలవంతంగా చేసుకోనవసరం లేదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు పృథ్వీ. ఆ అమ్మాయిది మన స్టేటస్ కాకపోయినా సరే నీకోసం ఒప్పుకుంటాను అని అన్నారు అవని. అవని, ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నీకైనా తెలుస్తోందా? ఈ టైంలో పెళ్ళి ఆపితే ఆ కుటుంబం పరువు ఏమైపోతుంది అని అరిచారు రవి. నా కొడుకు ఆనందం కన్నా నాకేది ముఖ్యం కాదు అన్నారు అవని. అమ్మా, నా మనసులో ఎవరూ లేరు, వర్క్ స్ట్రెస్ అంతే అన్నాడు పృథ్వీ. నిజంగా అంతేనా అని అడిగారు మళ్ళీ అవని గారు. వాడి మనసులో ఎవరూ లేరు అని చెబుతున్నాడు కదా అవని. అయినా ఈ టైంలో పెళ్ళి ఆగిపోతే పోయేది నీ పుట్టింటి పరువు మర్యాదే. సముద్య కేవలం నా చెల్లెలి కూతురు కాదు, నీ తమ్ముడి కూతురు కూడా అని రవి అరిచేటప్పటికీ అవనికి కోపం వచ్చి వెళ్ళిపోయారు. నాన్న, అసలు మన 2 కుటుంబాల మధ్య ఎందుకు ఈ గొడవలు? నువ్వు, అమ్మ, మావయ్య, అత్త, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య మీరంతా చాలా క్లోజ్ అంట కదా, నానమ్మ చెప్పింది. నాతో ఒకసారి అభి అన్నాడు పృథ్వీ. నాతో ఒకసారి అని అన్నాడు పృథ్వీ. మీ అమ్మకి యాటిట్యూడ్, ఈగో ఎక్కువ. మీ మావయ్య, అత్తకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఇంతకు మించి ఈ సందర్భంలో ఇంకేం చెప్పలేను పృథ్వీ. నువ్వైనా మీ అమ్మలా కాకుండా మన ఇంటికి వచ్చే మహాలక్ష్మిని సరిగ్గా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయారు రవి. ఎన్నో ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు పృథ్వీ. సముద్య, సముద్య అంటూ పిలిచిన తల్లి పిలుపుకి ఉలిక్కిపడి నిద్రలేచి, ఎందుకమ్మా అరుస్తావు? అలా ప్రశాంతంగా పడుకోనివ్వు. బంగారం లాంటి కలకి మధ్యలో బ్రేకులు వేసేశావు అంది సముద్య తనని నిద్రలేపుతున్న వాళ్ళ అమ్మ లక్ష్మితో. ఇంకొక గంటలో తమరిని పెళ్లి కూతుర్ని చేస్తారు. ఈ మహారాణి గారు తయారవ్వడానికి గంట సమయం పడుతుంది. త్వరగా లేచి ఫ్రెష్ అవ్ అని వంటగదిలోకి వెళ్ళిపోయారు లక్ష్మి. సముద్య పాటలు పాడుకుంటూ ఫ్రెష్ అయి తల తుడుచుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉండగా, అక్క, ఈ రాయల్ బ్లూ కలర్ శారీని నేను కట్టుకుంటా అని శారీని తన భుజం మీద వేసుకొని చెప్పింది సముద్య చెల్లి వింధ్య. సముద్య వెంటనే ఆ చీరను వింధ్య భుజం మీద నుండి తీసేసుకుని, నీకెన్నిసార్లు చెప్పాను విందు ఈ చీరను ముట్టుకోవద్దని సీరియస్ అయ్యింది సముద్య. ఏ అక్క, నీ డ్రెస్సులు చీరలు నచ్చితే నేను కట్టుకుంటాను కదా, నువ్వేమీ అన్నావుగా, మరి ఈ చీరని ఇవ్వడానికేంటి అని అడిగింది వింధ్య సముద్యని. విందు, కోపం తెప్పించుకు. ఈ చీర నేను మాత్రమే కట్టుకోవాలి
అని అంది సముద్య. స్వరాగ్గిచ్చిన చీరనే వదులుకోలేకపోతున్నావు నువ్వు. ఈ పెళ్ళిని ఎలా ఒప్పుకున్నావక్క? అసలు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? స్వరాగ్ని నువ్వు మర్చిపోయి నీ లైఫ్ని లీడ్ చేయగలవా అని అడిగింది వింధ్య. వింధ్య అడిగిన ప్రశ్నకి తనలోనే అణుచుకున్న ఆవేదన అంతటిని వింధ్యను హత్తుకుని కన్నీటి రూపంలో బయటికి పంపే ప్రయత్నం చేసింది సముద్య. కన్నీటితో వింధ్య భుజం అంతా తడిసి ముద్దయింది. వింధ్య సముద్యని దూరం జరిపి ఒక చేతితో తన చుబుకాన్ని పట్టుకుని ఇంకొక చేతితో తన అక్క బుగ్గలపై ఉన్న కన్నీటిని తుడుస్తూ, పరికరం పనితీరు కూడా నిలిచిపోతుందేమో అక్క. నీ గుండె మోసే కన్నీటి బరువుని కొలవాలంటే ఎందుకే ఇంత బాధను లోపలే అణుచుకొని పైకి ఈ పెళ్ళంటే ఇష్టం ఉన్నట్టు ఇంట్లో వాళ్ళని నమ్మిస్తున్నావు అని అడిగింది వింధ్య సముద్యని. ఏం చేయమంటావు మరి? నానమ్మ అడిగేటప్పటికి మన 2 కుటుంబాల మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ తీర్చే సొల్యూషన్ ఇదే అని అనిపించింది నాకు కూడా అని చెప్పింది సముద్య. ఏమో అక్క, మూర్ఖంగా ఆలోచించి పెద్దల పెర్ని నిర్ణయానికి నీ ప్రేమని సమాధి చేసేసావేమో అని అనిపిస్తుంది నాకు అని అంది వింధ్య. ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారా చెప్పు అందరూ? లేదు కదా. మన తలరాతలో ఏం రాసుంటే అదే జరుగుతుంది. అయినా ప్రేమను పొందటం ఒక వరం కూడా. కడవరకు ప్రేమించే మనిషితో జీవించడం ఒక అదృష్టం. అయినా అదృష్టం మనకి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు దురదృష్టం వచ్చి మనకి తుమ్మజిగురు లాంటి హగ్గిస్తుంది అని అంది సముద్య. బాగుంది, నీకు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలని ఫిక్స్ అయ్యావని మాట అని అంది వింధ్య. తప్పదు, లైఫ్ ఎటు తీసుకెళ్తే అటువైపు అడుగులు వేయటం తప్ప అని బదులు చెప్పింది సముద్య. ఏమో అక్క, అక్కడ ఆ ఇంట్లో నువ్వెలా ఉంటావో ఏంటో. అసలే ఆ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా ఈగోకి యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అట. ఒకసారి అమ్మ నాన్నతో చెబుతుంటే విన్నా. అంతేకాదు ఆ పెళ్లి కొడుక్కి అయితే అసలు సహనమే ఉండదట వాళ్ళ అమ్మలా. నీకేమో సహనం లేని వాళ్ళంటే కిట్టదు. అసలు సహనం లేని వాడిని పెళ్లి చేసుకోను అని అనేదానివి నాతో. మరి అతనితో జీవితాంతం ఎలా ఉంటావు అంది వింధ్య. సహనం ఉన్న వాళ్ళకి మాత్రమే పెళ్ళిళ్ళు అవ్వాలి అంటే బట్టల షాప్లో సేల్స్ పర్సన్కి తప్ప ఎవరికీ పెళ్ళిళ్ళు అవ్వవు అని అంది సముద్య. నీకు నువ్వే అన్నీ సర్ది చెప్పుకునే ఈ పెళ్ళికి రెడీ అవుతున్నావు అని అర్థమైంది, కానీ ఇంతకీ ఈ చీర నేను కట్టుకోనా వద్దా అని కళ్ళెగరేస్తూ అడిగింది వింధ్య. అది నా తొలి ప్రేమ జ్ఞాపకం. ప్రేమని సమాధి చెయ్యాలనుకున్నా, కానీ జ్ఞాపకాలను కాదు అని చెప్పి చీరను తీసుకుని తన పెళ్లి బట్టలతో పెట్టిన సూట్ కేసులో పెట్టింది సముద్య. వింధ్య ఏదో అనుభవంతలో, సమూ రెడీనా? పెళ్లి కూతుర్ని చెయ్యాలి, మండపానికి బయలుదేరాలి, గౌరీ పూజకు కూడా టైం అవుతోంది అని అరుస్తూ వచ్చారు సముద్య వాళ్ళ అమ్మగారు. లోపలికి వచ్చిన ఆవిడ ఎరుపు రంగు అంచు నాచురంగు పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉన్న సముద్యని చూసి మెటికెలు విరిచి, అత్తయ్య అత్తయ్య రండి, మీ ముద్దుల మనవరాలు ఎంత ముద్దుగా ఉందో ఒకసారి వచ్చి చూడండి అని పిలిచారు సముద్య తల్లి. వింధ్య రెడీ చేస్తుంటే రెడీ అవుతున్న సముద్యను చూసి, నా దిష్టి తగిలేలా ఉందే నీకు, అచ్చం మీ మేనత్తలానే ఉన్నావు, బంగారం నువ్వు అని ఆవిడ సముద్య వింధ్య ఇద్దరికీ కలిపి మెటికెలు విరిచారు. హలో అన్నపూర్ణమ్మ, నీ పెద్ద మనవరాలకి విరుచుకో మెటికెలు, నాకు అక్కర్లేదు అని అంది వింధ్య. నా కూతురి రూపం మీ అక్కకి వస్తే గుణం నీకు వచ్చిందే ముద్దుల మనవరాల అని వింధ్య బుగ్గని గిల్లారు ఆవిడ. వింధ్య మూతి ముడుచుకుని, నాకేం ఈగోలు అవి లేవమ్మా అన్నపూర్ణమ్మ, మీ అమ్మాయిలా. ఇదిగో పూర్ణమ్మ, ముందే చెప్తున్నా, మీ కుటుంబాలు ప్రేమలు అంటూ దీనికి హడావిడిగా పెళ్లి చూపులు కూడా లేకుండా పెళ్లి జరిపిస్తున్నట్టు నాకు జరిపిస్తే ఊరుకునేది లేదు. ముందే చెబుతున్నాను, నేను ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని అంది వింధ్య. వింధ్య వాళ్ళమ్మ లక్ష్మి గారు తల మీద ఒక్కటిచ్చి, నోటికి ఏదొస్తే అది మాట్లాడడమేనా అని అన్నారు. వింధ్య సమాధానం ఇచ్చేలోపు, నా బంగారు తల్లి రెడీ అయ్యిందా అంటూ వచ్చారు అన్నపూర్ణమ్మ భర్త విశ్వేశ్వరరావు గారు, లక్ష్మీ భర్త శ్రీనివాస్ గారు. హా, అక్క రెడీ అయిపోయింది, నేనే రెడీ చేశా, ఎలా ఉంది చెప్పండి అని అడిగింది వింధ్య. బంగారు బుట్ట బొమ్మలా ఉన్నావురా తల్లి అని నుదిటిన ముద్దు పెట్టుకున్నారు శ్రీనివాస్ గారు తన కూతురు సముద్యని. మరి నేను అని గోముగా అడిగింది వింధ్య. నువ్వు కూడా అని అన్నారు విశ్వేశ్వరరావు గారు వింధ్య నుదిటిపైన ముద్దు పెట్టుకుంటూ. అత్తయ్య, త్వరగా కళ్యాణ తిలకం పెట్టండి అత్తయ్య, పెళ్లి మండపానికి బయలుదేరాలి కదా మనం అన్నారు లక్ష్మి. అన్నపూర్ణమ్మ గారు సముద్యకి కళ్యాణ తిలకం పెట్టాక ముత్తైదువులంతా అక్షింతలు వేసేశాక
కళ్యాణ మండపానికి బయలుదేరారు. రే అన్నయ్య, చాలా అంటే చాలా చాలా అందంగా ఉన్నావు తెలుసా. వదిన ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతుంది నిన్ను చూసి అని అన్నాడు పృథ్వీ. తమ్ముడు వరుణ్, ఏమీ కాదు, నేను వదిన ఫోటో చూశాను. అన్నయ్య కన్నా వదిన ఇంకా అందంగా ఉంది. ఎంత అంటే నింగిలోని తారలా ఉంటుంది వదిన అని అంది పృథ్వీ చెల్లెలు అంశు. మీ వదిన ఆ నింగిలో తారలా ఉంటే ఆ తారల మధ్యన చంద్రుడు నా కొడుకు అని అన్నారు పృథ్వీ తల్లి అవని గారు. మీ ముచ్చట్లు అయితే బయలుదేరదాం అంటూ వచ్చారు జానకి గారు. అందరూ కళ్యాణ మండపానికి బయలుదేరారు. సముద్యతో గౌరీ పూజలు అయిపోగానే పెళ్లి కూతుర్ని బట్టలు మార్చుకోమని పెళ్లి కూతురు మండపం నుండి తమ గదిలోకి వెళ్ళాక పెళ్లి కొడుకుతో పూజ చేయిస్తున్నారు పంతులు గారు. పంతులు గారు అలుపు లేకుండా మంత్రాలు చదువుతున్నారు. పృథ్వీ కూడా అలుపు లేకుండా వాళ్ళ తాతను తిట్టుకుంటూ పూజను చేస్తున్నాడు. పృథ్వీ వాళ్ళ తాతను తిట్టుకుంటూ ఉండగానే పెళ్లి కూతురిని బుట్టలో తీసుకొని వస్తున్నారు. బుట్టలో పెళ్లి కూతురు మండపంలోకి వస్తూ ఉండగా పెళ్లి కూతురు తరపు వాళ్ళు కేరింతలు కొడుతూ ఉన్నారు. ఆ కేరింతల అరుపులులా వినిపించాయి పృథ్వీకి. పెళ్లి కొడుకు, హుఫ్, ఈ మధ్య పెళ్లిలో అందరూ అరవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ బుట్టలో అమ్మాయి బుట్ట జారి కింద పడితే బాగుండు, దానికి నడ్డి విరుగుతుంది, ప్రస్తుతానికి పెళ్ళి ఆగుతుంది, మనకు గండం తప్పుతుంది అని అనుకున్నాడు పృథ్వీ తన మనసులో. పృథ్వీ మాటలకు తదాస్తు దేవతలు సగమే విన్నట్టున్నారు మరి. బుట్టలో ఉన్న సముద్యని చివరి నిమిషం వరకు జాగ్రత్తగా తీసుకువచ్చిన సముద్య మావయ్యలు ఆఖరి నిమిషంలో నున్నటి స్టేజ్ మీద ఒక ఆయన కాలు స్లిప్ అవ్వడంతో ఆయన పడిపోబోతూ బ్యాలెన్స్ చేసుకోవడానికి పక్కనున్న స్తంభాన్ని అందుకోవాలని ఆరాటపడి బుట్టను పృథ్వీ దగ్గరకు వచ్చి వదిలేశాడు. బుట్టలో ఉన్న పెళ్లి కూతురు సముద్య ఏమాత్రం పడిపోవడం ఊహించకపోవడంతో బ్యాలెన్స్ చేసుకునే అవకాశం, సమయం రెండూ లేక డైరెక్ట్గా పృథ్వీ మీద పడిపోయింది. తన మీద పడిన సముద్యాన్ని చూస్తూనే ఉన్నాడు. గుండ్రని మోము, కోలకళ్ళు, సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలు, బిడియంగా ముడుచుకున్న లేత గులాబీ పెదవులు, పాలమీగడ లాంటి మీని ఛాయ. స్టన్ అయిపోయాడు. లెమ్మని కూడా చెప్పలేదు పృథ్వీ. ఎర్రని తెలుపు, సిల్కీ హెయిర్, ఆకర్షణీయమైన కళ్ళు. సముద్య కూడా పృథ్వీని చూస్తూ ఉండిపోయింది. ఎంత పెళ్లి చూపులు లేకుండా పెళ్లి జరిపిస్తే మాత్రం మరి ఇంత దగ్గరగా ఒకరినొకరు చూసుకోవాలా అన్నయ్య అని వేళకోళమాడింది అంశు. అంశు మాటలకి ఈ లోకంలోకి వచ్చి, వినపడలేదా నీకు, లే నా మీద నుండి అని విసుగ్గా చెప్పాడు పృథ్వీ సముద్యతో. సముద్యకి మాత్రమే వినపడేలా, తమరు నా మడుం మీద ఉన్న చేతిని తీస్తే నేను లేస్తాను అని పల్లికలిస్తూ గుర్రుగా చూస్తూ అంతే నెమ్మదిగా కూల్గా చెప్పింది సముద్య. అది అనుకోకుండా అని అంటూ చేతిని తీసేశాడు పృథ్వీ వెంటనే. వీళ్ళిద్దరూ గుసగుసగా కస్సు బుస్సుమని అనుకుంటూ పైకి లేచేలోపు పృథ్వీ చెల్లి తమ్ముడు ఎవరి ఫోన్స్లో వాళ్ళు తమ అన్నా వదినలను బంధించారు. ఇద్దరూ పైకి లేచి తమ తమ స్థానాల్లో కూర్చొని పంతులు చెప్పినట్లు శ్రద్ధగా పూజ చేస్తున్నారు. జీలకర్ర బెల్లం నుండి తాళి కట్టి అప్పగింతల వరకు ప్రతి తంతు పూర్తయింది. కొత్త జంట మండపం దిగి వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు. ముందుగా వాళ్ళ జానకమ్మ రాఘవయ్య గారి దంపతుల దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు సముద్య, పృథ్వీ. ఆవిడ వీళ్ళకి మండపంలో వెలుగుతున్న జ్యోతిని చూపిస్తూ, భార్యాభర్తల అనుబంధం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే కాంతిని వెదజల్లే దీపపు ఒత్తుకి కాంతిని ఇచ్చే నూనెలా ఉండాలి అని చెప్పింది ఆవిడ. కొత్త జంటతో సహా అక్కడున్న వారంతా అర్థం కానట్టు చూశారు. పృథ్వీ తాతయ్య రాఘవయ్య గారు, ఈ తరం పిల్లలు కదా జానకి, కాస్త అర్థమయ్యేలా చెప్పు అని అన్నారు. దీపపు కాంతి ప్రకాశించడానికి నూనె ఒత్తు ఎంత ముఖ్యమో, భార్యాభర్తల ప్రణయ బంధంలో ఒకరికి ఒకరుగా ఉంటే ఆ బంధం వారి జీవితంలో ఎన్ని చీకట్లనైనా తరిమే కాంతుల్ని వెదజల్లుతుంది అని చెప్పింది ఆవిడ. నిజమే వదినా, నూనె లేకపోయినా ఒత్తు లేకపోయినా దీపం పెట్టలేం. దేని ప్రాముఖ్యత దానిదే. అలాగే భార్యాభర్తల బంధంలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అని చాలా వివరంగా చెప్పావు అని అన్నారు అన్నపూర్ణమ్మ గారు జానకి గారితో. కానీ గ్రానీ,
లైట్ వెలుగు కావాలంటే ఎలక్ట్రిక్ లైట్స్ కూడా వెలుగునిస్తాయిగా. మరి అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు అడిగాడు పృథ్వీ తమ్ముడు వరుణ్ జానకమ్మ గారిని. అప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ వైఫ్, వెలిగే లైట్ హస్బెండ్ అన్నారు సముద్య తండ్రి శ్రీనివాస్ గారు వరుణ్ తోటి. అంతేగా అని శ్రీనివాస్ గారితో వంత పాడారు పృథ్వీ తండ్రి రవి. మీరు ఊరుకోండి, వినేవారంతా నిజమనుకుంటారు సుమా. నేనేదో మిమ్మల్ని చెప్పు చేతల్లో పెట్టుకున్నా అని. ఆడిపోసుకుంటుంది లోకం అన్నారు అవని రవితోటి. నిజమే కదా మామ్, భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్లుగా నువ్వు నీ పేరుకి నాన్న పేరుకి తగ్గట్టే నాన్న వెనుకే తిరిగి సతాయిస్తూ ఉంటావు కదా అని అన్నాడు వరుణ్. అది సతాయింపు కాదు వరుణ్, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రేమను చూపిస్తారు. మా అక్కకి ప్రేమను చూపించడం ఈ విధంగానే వచ్చు అన్నారు శ్రీనివాస్ గారు. చాలా కాలం తరువాత ఈ పెళ్లి పేరుతో అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఒకరితో ఒకరు నెమ్మదిగా మాట్లాడుకోవడాన్ని, ఆనందాన్ని పంచుకోవడాన్ని గమనిస్తూనే ఉన్నారు రాఘవయ్య విశ్వేశ్వరరావు గారి దంపతులు. చిన్న అన్నయ్య, నాకు డౌట్ రా, భూమి ఎప్పుడూ సూర్యుడి చుట్టూనే తిరుగుతుంది అంటే ఇప్పుడు అమ్మ పేరులో అర్థం భూమి కాదా? అలా నాన్న చుట్టూ తిరుగుతున్నాడు. అలాగే అన్నయ్య పేరుకి అర్థం కూడా భూమే కదా. అంటే ఈ తరం జంటలో అన్నయ్య వదిన చుట్టూ తిరుగుతాడా అని బుగ్గ మీద వేలు, నడుం మీద చెయ్యి పెట్టుకుని అంది అంశు. ఇది ఫ్రెండ్స్ న్యూ స్టోరీ అప్డేట్. ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.